కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, ఏమీ ఉండదు, ఈ 6 గ్యారెంటీలు రావు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు దాదాపు అయితే అన్ని కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని అయితే బయట అయితే టాక్ సార్. ఇక దానికి తగ్గట్టు సార్ కూడా మంచినే చేస్తున్నాను అందరూ అనుకుంటారు సార్. కాబట్టి ఈ ప్రభుత్వమే ఉంటుందని మేము అనుకుంటున్నాము. అందుకని ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు పేద వాళ్ళందరినీ సమస్య తీరుస్తాడని మేము అనుకుంటున్నాం సార్. అంతకుముందు తెలంగాణ భవన్కి ప్రజా దర్బార్కి రావాలంటే ఎవ్వరు రాకుండా ఉండేది సార్, అందరు బయటనే ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూలి పని చేసే వాళ్ళు కూడా ఈ సభకు రావడం జరుగుతుంది సార్. ఇక్కడ ఈ తెలంగాణ భవన కమిటీ ఏంది, ప్రజా దర్బార్కి ఏంది రావడం జరుగుతుంది. ఇది మాత్రం మంచిగా ఉంది సార్, అందరికీ నచ్చుతుంది ప్రభుత్వం. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ బెస్ట్ అంటారు. బెస్ట్ రేవంత్ రెడ్డి సారే బెస్ట్ సార్. ఆయన పాలన వల్లనే అందరూ కలుస్తారు కదా సార్, అందరికీ కలుస్తుండ సారు. పేద ధనిక అనేది తేడా లేకుండా ఎవరైనా ఎంప్లాయీస్ అయినా నాన్ ఎంప్లాయీస్ అయినా అందరినీ కలుస్తుండు సార్. అందరికీ మంచిగా చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ఉద్యోగ సమస్య గురించి మీరు వచ్చారు కదా, మీరు ఇది సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? మేమైతే 100% సాల్వ్ కావాలని అనుకుంటున్నాం సార్. అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా మాకు ఎంటీఎస్ ఇవ్వాలని అనుకుంటున్నాం సార్కి అయితే కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మాకిచ్చే 26,000కు ఏం రావట్లేదు సార్. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అల్లం వెల్లిపాయలు అయితే 200-300 కేజీ సార్. ఇప్పుడు మా జీతానికి పోలిస్తే అవి ఏం కొనుక్కొని ఏం తినగలుగుతున్నాం? ఒక్క ఇంట్లో ఇంతమంది ఫ్యామిలీ ఉంటాం కదా సార్. రెంట్కుండే వాళ్ళు ఉంటారు, ఏంది పాల బిల్లు కట్టాలి, రెంట్ బిల్లు కట్టాలి, ఇవన్నీ కట్టలేకపోతాం సార్. పిల్లలకు ఫీజు ఉంటుంది, మాకు ఆరోగ్యం బాగలేకపోయినా మమ్మల్ని గుర్తించే వాళ్ళే లేరు సార్. అందుకని మాకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని అనుకుంటున్నాం సార్. కానీ కల్పిస్తారని అనుకుంటున్నాం. మరి అంత నమ్మకంతో ఇంత దూరం నుంచి వచ్చినాం సార్. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి స్కూల్లో సెలవు పెట్టుకొని మాకుండేది సంవత్సరానికి 15 CL మాత్రమే. ఇంకా ఎక్కువ CL ఉంటే మాకు జీతం కట్ అవుతుంది సార్, అది రూల్. ఇక సరే పోతే ఒక CL అనుకొని మేము ఇంట్లో వాడుకోకుండా ఇక ఈ సమస్య గురించి CL పెట్టుకొని ఇంత దూరం వచ్చినాం సార్. అందుకనే తప్పకుండా సార్ మా సమస్యను పరిష్కారం చేస్తాడని అనుకొని ఇంత దూరం వచ్చినాం సార్. మేమందరం ఒకటేనండి, కేజీబీవీ సమస్య మాది. కేజీబీవీ సిబ్బందికి ఎంటీఎస్ ఇవ్వాలి, వీలైతే రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది 2008లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మేమందరం కాంట్రాక్ట్ బేసిస్ పైననే వర్క్ చేస్తున్నాము. మా పిల్లలకి మేము 100% రిజల్ట్ ఇస్తున్నాము. ప్లస్ ఇంటర్ అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా మేము ఏమీ తీసుకోకుండా చేస్తున్నాము, అది గర్ల్ చైల్డ్కి. ప్లస్ మేమందరం ఎంప్లాయీస్ కూడా లేడీ ఎంప్లాయీస్. ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి అని అంటే ప్రతి ఒక్క నాయకులు మాట్లాడతారండి ఉమెన్ ఎంపవర్మెంట్ పైన. మరి మా సమస్యని తీర్చితే మీరు ఒక రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి సహకరించిన వాళ్ళు, ప్లస్ అన్ని ఏమంటారు బాలికలకి న్యాయం చేస్తున్నాం మేము. ప్లస్ మా ఇంటి వాళ్ళు వాతావరణం ఏదైతే ఉందో మేము మాత్రం సరిగ్గా లేకుండా ఉన్నాం. ఎందుకంటే 26,000 జీతం ఆ మేడం చెప్పినట్టు, ఆ 26,000 జీతంతో మేము సరిదిద్దుకోలేకపోతున్నాం. కాబట్టి మాకు ఎంటీఎస్ ఇవ్వాలి, ప్లస్ రెగ్యులరైజ్ చేయాలి. ఇవి మా విజ్ఞప్తులండి సీఎం గారికి, ఇవి మా విజ్ఞప్తులు. అంటే ఇప్పుడు సీఎం సార్ మీద ఒక ఆరోపణ అనేది మొన్న షర్మిల గారు అన్నారు, ఒకవేళ నేను కనుక అక్కడ పోటీ చేసి ఉంటే నేను గెలిచే ఛాన్సెస్ ఉండే, సీఎం రేవంత్ రెడ్డి గారు అని కాదు అని చెప్పేసి అన్నారు కదా, దాని మీద మీ స్పందన? ఇప్పుడు మంచి జరుగుతూ ఉంటే మంచి జరుగుతుంది అని అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి. చెడు జరుగుతుంటే దాన్ని ప్రచారం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఇది మంచి చెడులకి సంబంధించింది కాదు, ఇది రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా మాట్లాడుకోవచ్చు. కానీ మనం చూసేది ఏంటంటే పని. కేటీఆర్ గారు కూడా అంతే అంటారా? వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేశారండి. కానీ మా వైపుగా చూసుకుంటే మాకు ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు మాకు 2005లో సార్ ఏదైతే చెప్పి మాకు చేసి ఉన్నారో, వాగ్దానం చేస్తున్నారో, దాన్ని అయితే నిలబెట్టుకోలేదు. కాబట్టి మేము ఆ పరంగా మాత్రం మేము తెలంగాణ బీఆర్ఎస్ తెలంగాణ గవర్నమెంట్ని మేము సపోర్ట్ అయితే చేయలేదు. మేము ఇప్పుడు ఏదైనా అంతేనండి, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా కూడా మాకు ఎవరైతే సపోర్టివ్గా ఉంటారో మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం, మేము వాళ్ళనే హర్షిస్తాం. ఈ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అవుతాయి చూద్దామండి. అవుతాయని అనుకుందాము. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల్లో కాస్త మార్పు అనేది కనిపిస్తుంది, అదైతే కంపల్సరీ. ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. మెయిన్గా రావడమే విమెన్ని సాటిస్ఫై చేశాడు. కాబట్టి ఆ మిగిలిన 5 గ్యారెంటీలు కూడా ఇస్తాడు అనే నమ్మకంతోనే ముందరికి పోదాం. ఎందుకంటే ఇప్పుడు డిసైడ్ చేయడానికి అట్లీస్ట్ 100 రోజులు కూడా కాలేదు. గవర్నమెంట్ అనేది 100 రోజులు కూడా మనకి ఫామ్ అయ్యి అట్లీస్ట్ 10 days
40 days కూడా అవ్వలేదు ఇంకా. అందుకని చెప్పేసి దాని మీద మనం ఇప్పుడే ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మహిళలకు ఉచిత బస్సులు అని చెప్పేసి ఒక పథకం అనేది వచ్చింది. దాని మీద కొంతమంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ఉన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఓకే, మహిళలకి మహాలక్ష్మి పథకం పెట్టడం అనేది చాలా మంచి విషయం అండి. కానీ యాజ్ అన్ ఎంప్లాయీ మేమేం ఫీల్ అవుతున్నాము అంటే, మహిళలు అందరూ కూడా టికెట్ లేకుండా వెళ్ళేటటువంటి అంత స్తోమత లేని వాళ్ళైతే దాదాపుగా చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే దానికి ఒక 50 ఏజ్ దాటిన వాళ్ళకి కానీ విద్యార్థులకి కానీ అవసరం ఉండేటటువంటి వాళ్ళు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. దానిని ఒక్కసారి మళ్ళీ తిరిగి సమాలోచన చేసుకొని దాని మీద ఏమన్నా చేయగలిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇందాక మీరు అడిగారు అవసరం ఉన్నా లేకున్నా పోతున్నారు, చెప్పలేమండి, వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని మనము అవాస్తవం చెప్పక్కర్లేదు, అది వాస్తవమే. కాబట్టి అదేంటి అంటే కరెక్ట్గా యూజ్ అయ్యేటటువంటి వాళ్ళకి పెడితే ఇంకా సంతోషంగా ఉండేది అని అది నా అభిప్రాయం. అన్న, గత ప్రభుత్వంతో పోలిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? సార్, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరం కూడా, ముఖ్యంగా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరం కూడా ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వరంగల్లోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి ధర్నాకు ఇచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి అధికారంలోకి, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఆ హామీ ప్రకారము మేము అందరము మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చాము. అదేవిధంగా ఇప్పుడు మాకు ఒక ఆశ ఉంది, ముఖ్యమంత్రి గారు మాకు మినిమం టైం స్కేల్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎంతైతే పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అదే పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి మాకు వెంటనే మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతు భూమి కలిగి ఉంటే జీవిత బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. కానీ గత 12 ఏళ్ళు 15 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీవిత బీమా సౌకర్యం లేదు, కనీసం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా లేదు. చనిపోయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసము ఎక్స్గ్రేషియా కూడా లేదు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తున్నది. కాబట్టి తెలంగాణలో కూడా ఈ సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు ఒకటి అన్నారనమాట, అంటే ఇది ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఒక 1 year కన్నా ఎక్కువ ఉండదు అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ స్పందన? ఇప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఈ సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కచరా ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ వర్గాలు ఏవైతే మేధావర్గమైనటువంటి వర్గాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్ చేసుకుంటే ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదు. ఆ పోయిన కచరా సర్కారు ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఎంపీ స్థానాలు కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అని అంటున్నారు. ఢిల్లీలో ఈ బీఆర్ఎస్ అవసరమే ఉండదు, 4-5 గెలిచినా ఎక్కడ మూల కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో పేరు మార్చుకొని వాళ్ళ ఉనికినే కోల్పోయారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో భగవద్గీత అని చెప్పేసి వాళ్ళు అందరినీ మోసం చేశారు. కాబట్టి వాళ్ళని ప్రజలు ఇంటికి సాగనంపారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఏంటంటే, వెంటనే మీరు ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాం. కనీసం మాకు 10 డిమాండ్లు ఉంటే కనీసం 2 ముఖ్య డిమాండ్లు అయినా నెరవేర్చండి అని చెప్పి కోరుతా ఉన్నాం.